ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలండి. పరిశుద్ధ గ్రంథంలో ఓ మాట మీతో పంచుకోవాలని ఈరోజు నేను మీ ముందరకు వచ్చి ఉన్నాను. దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించును. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించును. ఈరోజు మనిషి జీవితంలో ప్రతి వానిలో ఈ కోరిక తప్పనిసరిగా ఉండిద్ది. చదువుకుంటున్న బిడ్డలు మేము చదువుతున్న చదువుల్లో మేము హెచ్చించబడాలి, గొప్ప స్థాయికి మేము చేర్చబడాలి, గొప్ప స్థితిలో మేము ఉండబడాలి అని చదువుకుంటున్న వారు ఆశపడుతూ ఉంటారు. అదేవిధంగా ఉద్యోగం చేస్తూ ఉన్నవారు కూడా ఈ ఉద్యోగంలో నేను హెచ్చించబడాలి, ఇంకొక పై పోస్టుకి నేను వెళ్ళాలి అని ఉద్యోగం చేస్తూ ఉన్న వ్యక్తులు కూడా ఆ ఉద్యోగ స్థలంలో హెచ్చించబడాలి అని ఆలోచన కలిగి ఉంటారు. వ్యాపారం చేస్తూ ఉన్న వ్యక్తులు కూడా మా వ్యాపారంలో మేము హెచ్చించబడాలి అని ఆ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కూడా వారు కూడా కోరిక కలిగి ఉంటారు. ఇలాగున ఏ పని చేస్తూ ఉన్నారో ఆ పనిలో మేము హెచ్చించబడాలి, మేము గొప్ప స్థాయికి చేరాలి, మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ప్రతి వానిలో కూడా కోరిక తప్పనిసరిగా ఉండిద్ది. కోరిక లేని మనుషుడు ఈ లోకంలో ఎవరూ కూడా లేరు. ప్రతి వానిలో కూడా తప్పనిసరిగా కోరిక ఉండిద్ది. నేను హెచ్చించబడాలి, నేను గొప్ప స్థాయికి చేర్చబడాలి, నేను నా బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో మేము ఉంచబడాలి అని ప్రతి వానిలో కూడా కోరిక ఉండిద్ది. అయితే హెచ్చించబడటం తప్ప అంటే తప్పు కాదు. అయితే మనం హెచ్చించబడాలి అంటే దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. తనను తాను హెచ్చించుకొని ప్రతివాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకొని ప్రతివాడు కూడా హెచ్చించబడును అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు హెచ్చించబడాలి అన్నా, నీ బిడ్డలు హెచ్చించబడాలి అన్నా, నువ్వు పనిచేస్తూ ఉన్న పని రంగంలో హెచ్చించబడాలి అన్నా నీవు ప్రభు సన్నిధిలో తగ్గించుకోవటం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో తగ్గించుకోవటం మనం నేర్చుకుంటామో ప్రభువు తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. ప్రతిదానికి కూడా దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ సమయాన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పకుండా ఆయన హెచ్చిస్తాడు. యోసేపును దేవుడు ఏం చేశాడండి? తగిన సమయమందు యోసేపును దేవుడు హెచ్చించాడు. దావీదును కూడా దేవుడు తగిన సమయం ముందు దావీదును దేవుడు హెచ్చించాడు. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటే వారిని దేవుడు తగిన సమయమందు వారిని హెచ్చించాడు. ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు కూడా మనల్ని హెచ్చించాలి అంటే మనం ప్రభు సన్నిధిలో తగ్గించుకొని మనం బ్రతకాలి. తగ్గింపుతో మన జీవితాల్లో ఉంచబడినప్పుడు ప్రభువు తప్పకుండా మనలో హెచ్చిస్తాడు. ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకాలి. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఆయనకు లోబడి మనం బ్రతికి ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఏ యొక్క స్థాయిలో, ఏ యొక్క పనిలో, ఏ యొక్క స్థితిలో నువ్వు హెచ్చించబడాలనే ఆలోచన కలిగి ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు తన చిత్తానుసారంగా నేను హెచ్చిస్తాడు తగిన సమయమందు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.